హలో టేస్టీ హంటర్స్, వెల్కమ్ టు దివోస్ కుకింగ్ కార్నర్. కందిపప్పుతో టొమాటో పప్పు అందరూ చేస్తారు, కానీ మీరు ఎప్పుడైనా పెసరపప్పుతో ట్రై చేశారా? ఒక్కసారి నా స్టైల్లో ఈ పెసరపప్పుతో టొమాటో పప్పు ట్రై చేయండి. మీకే కాదు, మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఒక 100 grams ఆఫ్ పెసరపప్పు తీసుకొని బాగా కడిగి అందులో 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టేసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోండి. ఇంకా ఒక టొమాటో, ఇంకా పచ్చిమిర్చి చీలికలు తీసుకోండి. చూడండి, పప్పు మనకి ఇలా కుక్ అవ్వాలి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇంకా టొమాటో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు 1 glass ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. అందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా 1/2 స్పూన్ కారం. ఇందులో వేసుకుంటే కాస్త చింతపండు వేయచ్చు, అది కంప్లీట్లీ ఆప్షనల్, నేనైతే వేయలేదు. ఉల్లిపాయ కుక్ అయ్యేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి కుక్ అయిపోయింది, పప్పు ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు తాలింపు ఐటమ్స్ తీసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా వెల్లుల్లిపాయ తీసుకున్నాను. తడకా ప్యాన్ పెట్టుకొని ఫస్ట్గా వెల్లుల్లిపాయ వేసేసుకోండి. కాస్త వేగిన తర్వాత మిగిలిన తాలింపు ఐటమ్స్ వేసుకోండి. తాలింపు వేగిపోయింది కదా, పప్పులో వేసేద్దాం. బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టొమాటో పప్పు రెడీ. నేను చెప్పినట్టు అన్నీ ఎగ్జాక్ట్గా వేసి ట్రై చేయండి. మీ పప్పు గిన్నె ఖాళీ అవ్వకపోతే అప్పుడు అడగండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.